విఘ్నేశ్వరి షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి యాస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. 2024 ఏప్రిల్ మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది. రవి మీనంలో సంచారం చేస్తూ 14వ తేదీన మేషంలోకి ప్రవేశిస్తాడు. కుజుడు కుంభంలో సంచారం చేస్తూ 23వ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు. బుధుడు మేషంలో సంచారం చేస్తూ 2వ తేదీన వక్రగతి ఆరంభం చేసి 9వ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు. 25వ తేదీన వక్రత్యాగం చేసి రుజుమార్గంలో ప్రయాణం చేస్తాడు. గురువు తన మిత్రక్షేత్రమైన మేషంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు మీనంలో సంచారం చేస్తూ 24వ తేదీన మేషంలోకి ప్రవేశిస్తాడు. శని తన స్వక్షేత్రమైన కుంభంలో సంచారం చేస్తున్నాడు. రాహువు మీనంలోను, కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మీనరాశి వారికి ఏప్రిల్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు కలిపి మీనరాశిలో ఉంటాయి. మీనరాశికి అధిపతి గురువు. మీనరాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్లు, వాహనాల రిపేర్ల నిమిత్తం అధిక ధన వ్యయం ఉంటుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు విద్యపై చాలా శ్రద్ధ చూపిస్తారు. పోటీ పరీక్షలలో బాగా రాణిస్తారు. మంచి ఫలితాలను సాధిస్తారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది. ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఎప్పటి నుంచో రావాల్సిన ధన ఆదాయం చేతికి అందుతుంది. పై అధికారుల నుంచి ప్రశంసలను పొందుతారు. మీ మాటకు మర్యాద, విలువ పెరుగుతుంది. ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి, అక్కడ సెటిల్ అవ్వాలి అనుకునే వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారంలో ధన ఆదాయం బాగుంటుంది. అయినప్పటికీ కొత్తగా పరిచయమైన వారిని నమ్మకపోవడం, రుణాలు ఇవ్వకపోవడం వంటివి మంచిది. భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య చక్కటి స్నేహపూరితమైన వాతావరణం ఉంటుంది కనుక వ్యాపారాభివృద్ధి ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ మాసంలో వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారికి గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆనందంగా, ఆహ్లాదంగా గడుపుతారు. సంతానానికి సంబంధించిన శుభవార్తలను వింటారు. సంతానానికి వివాహం కుదరడం, ఉద్యోగంలో ఉన్నతి ఉండడం వంటి శుభాలు జరుగుతాయి. కోర్టు వివాదాల్లో అనుకూలతను పొందుతారు. గృహంలో శుభమూలక ధన వ్యయం ఉంటుంది. ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్లకు, వాహనాల రిపేర్లకు అధికమైన ధన వ్యయం ఉంటుంది. అధికమైన ధన వ్యయం ఉన్నప్పటికీ అంతకు మించిన ధన ఆదాయం కూడా ఉంటుంది. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలనుకునేవారు కింద నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. మీనరాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి మంగళవారం రోజున దుర్గాదేవికి కుంకుమార్చన చేయించడం ద్వారా అంతా మంచి జరుగుతుంది.